సో 'మార్వెల్' నుంచి 'డూమ్స్‌డే'కి 2 టీజర్‌లు వచ్చేసినాయి భయ్యా. అంటే ఫస్ట్‌ది ఆల్రెడీ మనము థియేటర్‌లో చాలా మంది చూసిర్రు. నేను కూడా చూసినా. కాకపోతే ఎప్పుడు రియాక్షన్ చేయలేదు. అది చూసేద్దాం. అండ్ ఆల్సో 'థార్‌ది' వచ్చింది. 'థార్‌ది' లీక్డ్ వెర్షన్ చూసినా. 'ఎక్స్‌మెన్' కూడా చూసినా. 'ఎక్స్‌మెన్' వస్తది నెక్స్ట్. బట్ దాంట్లో ఏమేం చెప్పారో అర్థం కాలే. సో ఏడాది ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. చాలా కష్టపడుతున్నారు. సినిమా బావుండాలని కోరుకుంటున్నా. బట్ ఏమో చూద్దాం. ఫస్ట్ అయితే టీజర్‌లో చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. రియాక్షన్‌లు అనుకోండి ఇంక తప్పేలేదు. సో లెట్స్ వాచ్ 'కెప్టెన్ అమెరికా' టీజర్ ఫస్ట్. 5, 4, 3, 2, 1. ఓకే. ఫాల్. ఆకులు జారే ఫాల్. ట్రయంఫ్. వెడ్డింగ్ రింగ్ చూసిరా? స్లో మోషన్. ఏదో ఒకటి సౌండ్ టైం వస్తుంది. ఓకే. హీస్ డన్ బీయింగ్ కెప్టెన్ అమెరికా టైప్. ఈ బాబు పేరేం పెడతారో చూడాలి. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అదే మ్యూజిక్ ఇంకా సారీ. Steve Rogers will return in Avengers Doomsday. Interesting. అదే మ్యూజిక్ అంటారు అప్పుడు. సో ఎక్సైటింగ్, డెఫినెట్లీ ఎక్సైటింగ్. అంటే సిచ్యువేషన్ ఏంటంటే దీంట్లో డీఏజింగ్ చేశారు. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి అది చేస్తారా? అండ్ హీ విల్ బీ ఇన్ డిఫరెంట్ యూనివర్సెస్, మల్టిపుల్ యూనివర్సెస్ అన్ని కలిసి ఒక దగ్గరకు వస్తుంది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు కెప్టెన్ అమెరికా ఒక యూనివర్స్లో ఉన్నాడు. మన కెప్టెన్ అమెరికా ఆ యూనివర్స్లోకి వెళ్ళండి. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. సో ఆ యూనివర్స్ నుంచి మళ్ళీ తిరిగి వస్తాడా, లేకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో చూపించిన తాత ఎవరు అంటే టైం ఏమో యాగమాగం ఉంటుంది, అది వేరే విషయం. దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదొకటి అనుకున్నా కానీ రియలీ ఎక్సైటెడ్. మరి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కొండెక్కింద బొక్కలది. దానికోసం ఒక్క ఇయర్‌లో ఎంత మారింది చూసినావా? లైక్ సినిమా ఫ్లాప్ అయితే ఇట్లే ఉంటది పరిస్థితి. సో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎవరు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ సామ్ విల్సన్ యాస్ కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా పోనీ కెప్టెన్ అమెరికా వదిలేసేయి. స్టీవ్ రాజర్స్ కమ్ బ్యాక్. యూ హావ్ టు కమ్ బ్యాక్ అంతే. అది జరుగుతుంది. సో ఇది ఎండ్ గేమ్‌కి సీక్వెల్ చేస్తారట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. ఇది కాకుండా లెట్స్ వాచ్ మన థార్‌ది వచ్చింది టీజర్. సో అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. చూద్దాం లెట్స్ సీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ థార్‌ది. ఇది కనబడుతుంది ఇప్పుడు. అవెంజర్స్ డూమ్స్‌డే థార్ టీజర్. సో 5, 4, 3, 2, 1. అడవిలో. Father, ఫాదర్. all my life I have answered every call ఓకే. to honor, duty, to war. But now fate has given me something I never sought. ఓకే. A child. A life untouched by the storm. ఓకే. Lend me the strength of the old fathers, so that I may fight once more, defeat one more enemy, and return home to her. Not as a warrior, but as warmth. To teach her not battle, but stillness. The kind I never knew. Please, Father, heed my words. అమ్మ సాలిడ్ టీజర్ ఇది. సాలిడ్ టీజర్. థార్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్‌డే. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. ఫ్యాంటాస్టిక్. డేస్ మార్చిండు. ఇంట్రెస్టింగ్. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు థార్‌కి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఉండాలన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు థానోస్ ఉంటే థానోస్ కిల్డ్ ఎవ్రీవన్. సో హీ హాస్ టు కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. అదొకటి హ్యాపీయే. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే లైక్ ఈసారి ఒకటి ఉండాలి కదా! లైక్ ఒక లవ్ అనే ఒక అమ్మాయి దొరికింది. హీ హాస్ టు చూసుకోవాలి ఆ పాపని. ఆ పాపకి ఏదో అయితుంది. మేబీ హెల్త్ ఇష్యూ ఏదో జరుగుతుంది. ఆర్ ఎల్స్ ద థ్రెట్ ఈస్ సో బిగ్. హీ హాస్ టు కమ్ బ్యాక్ బికాస్ వాడు చచ్చిపోద్దు. చచ్చిపోతే ఆ పాపని ఎవరు చూసుకుంటారు? ఆ పాయింట్ తోటి ఉంటదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఐ రియలీ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండ్ బాగుంటే హ్యాపీ. అండ్ లైక్ ఇదే భయ్యా సింపుల్ 6 ఏళ్ళు అయిపోయింది. లైక్ ఒక అవెంజర్స్ మూవీకి ఉండాల్సిన ఎక్సైట్మెంట్ ఉండట్లేదు. బికాస్ దే డిడ్ ఫెంటాస్టిక్ దరిద్రమైన డిసిషన్స్. చూసి నీకేదో చేసినా బట్ స్టిల్ అంత దారుణంగా చేశారన్నట్టు. సో ఈసారైనా వాళ్ళు అంత మంచి సినిమా తీస్తే హ్యాపీయే.
హ్యాపీ ఉండాలనుకుంటున్నాను. మంచి సినిమా అయితే సరిపోతది. డీజే కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఎక్స్‌మెన్ టీజర్. ఎక్స్‌మెన్ టీజర్ ఆల్రెడీ చూసేసాను. చాలా బాగుందది. ఈ రెండిటికంటే అది చాలా 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 బాగుంటది. అండ్ తర్వాత డూమ్స్‌డే వస్తది. డూమ్స్‌డేది కూడా లైక్ మేబీ జనవరి 1 కాదు. మన వాళ్ళకి ఇప్పుడు ఎక్స్‌మెన్‌ది జనవరి 1 రిలీజ్ చేస్తే మేబీ జనవరి 1 వీక్ అట్లా మనకి అదొస్తదన్నట్టు. రియల్లీ ఎక్సైటెడ్. కుమ్మేసేలా ఉందనిపిస్తుంది. లెట్స్ హోప్ ఇట్స్ రియల్లీ గుడ్. ఏమో చూద్దాం. లెట్స్ హోప్. బావుంటే హ్యాపీయే. మీకేమనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? కామెంట్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్‌గా నువ్వు గనుక ఈ వీడియోస్‌కి ఇప్పుడు కాపీరైట్ ఏసినావనుకో, డూమ్స్‌డే మీద ఒట్టే. సరేనా? పోతది. కాపీరైట్ ఎయకు. సరేనా? సో, మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బాయ్.